కొడుకు. ఈ కథను రచించిన వారు శ్రీమతి అత్తులూరి విజయలక్ష్మి గారు. వాతావరణంలో హఠాత్తుగా మార్పొచ్చింది. నా మానసిక శారీరక ఆరోగ్యంలోనూ మార్పొచ్చింది. తగిలిన గాయం నుంచి నెమ్మదిగా తేరుకున్నాను. నొప్పి మంట తగ్గింది. కానీ కిటికీలోంచి సన్నగా కొంచెం చల్లగా గాలి వీచింది. వేడిగా వాడిగా ఉన్న ఎండ తగ్గుముఖం పట్టింది. చెమటలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం కొద్దిగా సేద తీరుతున్నారు. పనిమనిషి లక్ష్మి టీ కప్పు బిస్కెట్లు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి నా మంచం దగ్గరగా టేబుల్ మ్యాట్ తీసుకొచ్చింది. నెమ్మదిగా లేచి కూర్చున్నాను. పడుకుని తలంతా దిమ్ముగా అనిపిస్తోంది. అస్తమానం ఏసీలో ఉండి విసుగొచ్చి హాల్లో ఫ్యాన్ కింద పడుకున్నానేమో. వీపు చెమటతో తడిసిపోయింది. టీ తాగుతూ కిటికీలోంచి బయటికి చూశాను. కాలనీ పార్కులో జనం కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నవాళ్లు కొందరు, వాక్ చేస్తున్న వాళ్ళు కొందరు. వేసవి మొదలయ్యాక ఈ టైంలో ఎవరూ పార్కుకి రావటం లేదు. బాగా పొద్దుపోతే కానీ సూర్యుడి ప్రతాపం తగ్గటం లేదు. ఈరోజు వాతావరణం బాగుంది. 2 నెలల నుంచి ఎక్కడికి వెళ్లకుండా 4 గోడల మధ్య కూర్చుని కుమిలిపోతున్నానేమో. ఈరోజు నాకు కూడా కాసేపు అలా పార్కులో నడవాలనిపించింది. ఖాళీ కప్పు లక్ష్మికిచ్చి నా కర్ర ఇలా ఇవ్వు, వాకింగ్ చేసి వస్తాను అన్నాను. చేయగలుగుతారా అమ్మా? కొంచెం భయంగా మరికొంచెం అనుమానంగా అడిగింది. నవ్వాను. చేయాలి, నెమ్మదిగా నడుస్తుంటే కాస్త ఓపిక వస్తుంది అన్నాను ఆమె ఇచ్చిన నా చేతికర్ర అందుకుంటూ. నేను మంచం మించి లేస్తుంటే సాయం పట్టుకుంది లక్ష్మి. షూ ర్యాక్లో ఉన్న స్లిప్పర్స్ తెచ్చిచ్చింది. స్లిప్పర్స్ తొడుక్కుని కర్ర పట్టుకుని గుమ్మం దాటాను. నెమ్మదిగా నడుస్తుంటే ముందు ఒళ్ళు తూలినట్టు అయింది. కానీ నిలదొక్కుని అలాగే నడుస్తూ పార్కు చేరాను. గేటుకి 2 పక్కల నమస్కారం పెడుతూ నిలబడిన అమ్మాయిల విగ్రహాలు వెల్కమ్ అన్నట్టు చిరునవ్వు నవ్వాయి. పిల్లగాలి హలో అంటూ నా చెంప మీద తట్టి పారిపోయింది. ఏపుగా పెరిగిన పసుపచ్చ పూల చెట్టు రాల్చిన పూలతో ఉన్న ఆకుపచ్చని పచ్చిక కాళ్లకు మెత్తగా చల్లగా తగిలి ఎలా ఉన్నావు రమణి అని పరామర్శించింది. క్రోటన్స్ అన్నీ నా వైపు సానుభూతిగా చూసి రా రా అంటూ తలలూపాయి. ప్రకృతి పరామర్శలు పలకరింపులతో ఇన్నాళ్ల అశాంతి మనోవేదన ఎగిరిపోయి కొత్త శక్తి ఏదో పుంజుకున్నట్టు అనిపించింది. వాకింగ్ ఏరియా వైపు నడిచాను. బాగా పరిచయం ఉన్న అపార్ట్మెంట్ వాళ్లంతా చూసి పలకరింపుగా నవ్వారు. ఎలా ఉంది ఆరోగ్యం అంటూ పలకరించారు. ఇలాంటి పలకరింపులు అలవాటే అయినా ఇవాళ మాత్రం ఆ పలకరింపులు నాకు కొండంత ధైర్యాన్నిస్తున్నట్టు అనిపించింది. నేను ఒంటరిని కాను అన్న ఆత్మవిశ్వాసానికి ఊపిరి పోస్తున్నట్టు అనిపించింది. నేను కోల్పోయిన మనోధైర్యాన్ని వాళ్ళ చిరునవ్వులు రాల్చే అమృత బిందువులు నా అణువణువున జారుతూ నాకు తిరిగి బతుకు మీది మమకారాన్ని కలిగిస్తున్నట్టుగా ఎంతో ఊరటగా మరెంతో శాంతిగా అనిపించసాగింది. ఎప్పుడో విన్న పాట గుర్తొచ్చింది. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం అన్న ఆ పాట ఎంత వాస్తవం. ఆయన పోయిన దగ్గర్నుంచి నా కంటి పాపల్లా చూసుకున్నాను. అలా చూసుకునేటప్పుడు వీళ్ళు నాకేదో చేస్తారన్న ఆశ కానీ చేయాలన్న కోరిక కానీ నాలో లేవు. మరిప్పుడు వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోయినందుకు ఎందుకు బాధపడాలి? ఎందుకు నన్ను నేను దహించుకోవాలి? అవసరం లేదు. వాళ్ళు వెళ్ళిపోయి మంచి పని చేశారు. నా కోసం నేను బతకాలన్న చిన్న సూక్తిని నాకు తెలియచేశారు. బతకాలి, బతుకుతాను. కానీ నా కళ్ళ ముందు అమాయకంగా నా ఒళ్ళో పడుకుని నా వీపు మీద వాలి కబుర్లు చెప్పే నా మనవళ్ళు మనవరాళ్ళు గుర్తొస్తే వాళ్ళకి దూరంగా నాకీ బతుకు అవసరమా అనిపిస్తోంది. వాళ్ళని చూడకుండా 2 నెలల నుంచి ఒంటరిగా ఉంటున్నాను. నిత్యం సందడిగా పిల్లల అల్లరితో గోలగోలగా ఉన్న ఇల్లు ఇప్పుడు నిశ్శబ్దంగా ఎడారిగా ఉంటోంది. ఎలా ఉంటున్నానో నాకే అర్థం కావటం లేదు. ఎగసిపడే బాధన అనగదొక్కేస్తూ ఆత్మాభిమానం అనే కవచం తొడుక్కుని శిలలా బతుకుతున్నాను. నీళ్లు నిండిన నా కళ్లకు తాతగారి చిటికెన వేలు పట్టుకుని ఓ చేత్తో ఐస్ క్రీం తింటూ వస్తున్న 3 ఏళ్ల బాబు కనిపించాడు. గుండె మెలితిప్పినట్టయింది. బాధపడకు రమణి అంటూ ఓదార్చిందో పిల్లగాలి కెరటం.
ఎవరూ చూడకుండా కళ్ళు తుడుచుకుని నడవడం ప్రారంభించాను. పార్కు నిండా జనం కళకళ్లాడుతూ నవ్వులతో కబుర్లతో సందడిగా, వేసవి ఉక్కు సంకెళ్లలో బందీలుగా ఉన్న జనమంతా చల్లగాలికి విముక్తి పొంది స్వేచ్ఛాజీవులైనట్టు ఉత్సాహం పెరిగింది. మరింత వేగం పెంచాను. 1వ రౌండ్ పూర్తయింది. అమ్మయ్యా, నడవగలను. అవును, నా కాళ్లతో నేను నడవగలను. నా కాళ్ల మీద నేను నిలబడగలను. పల్చగా కమ్ముకున్న నీటి పొర ఒక్క క్షణం పరిసరాలను మసకబార్చింది. కానీ నా మనోబలం దాన్ని జయించి మరో అడుగు ముందుకేసింది. 2వ రౌండు, 3వ రౌండు. పెద్దాడా చిన్నాడా, మీరు నా గుండెల మీద తన్ని వెళ్ళిపోయినంత మాత్రాన నేను బతకలేనా? బతకగలనరా? చూసారా, బతుకుతున్నాను అనుకున్నాను. సరిగ్గా 2 నెలల క్రితం నా 2 కొడుకులు వాళ్ళ భార్యలకు ఎదురు చెప్పలేక నన్ను నా మానాన వదిలేసి వెళ్ళిపోయారు. ఏమనుకోకమ్మా, మాకిక్కడి నుంచి మాదాపూర్ వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది. వేరే వెళ్ళిపోతున్నాం. మధ్య మధ్యలో వస్తుంటాన్లే అన్నాడు రవి. పోనీ ఈ ఇల్లు అద్దెకిచ్చేసి మాతో రా అమ్మా అన్నాడు వాసు. పాపం, మావయ్య గారి జ్ఞాపకాలున్న ఇంట్లోంచి ఎలా వస్తారండి మీరు? మరీను మనమే వచ్చి వెళ్తూ ఉందాంలేండి, వేరే ఊరు పారిపోవడం లేదుగా అంది కోడలు స్వప్న. అప్పటికీ మౌనమే సమాధానంగా ఉండిపోయాను. ఎంత గంభీరంగా ఉండాలనుకున్నానో అంత బేలనై మంచాన పడ్డాను. అయినా వాళ్ల దగ్గరకు వెళ్ళడానికి నా ఆత్మాభిమానం అడ్డొచ్చింది. పనమ్మాయి లక్ష్మి సొంత కూతుర్లా చేసింది సేవలు. దాని రుణం తీర్చుకోలేను. నెమ్మదిగా నడుస్తూ వచ్చి రావి చెట్టు కింద ఉన్న అరుగు మీద కూర్చున్నాను. చేతికర్ర పక్కగా ఉన్న చెట్టు కానించి పెడుతుంటే కనిపించిందామె. తన వైపు చూస్తున్న నన్ను చూసి ఇబ్బందిగా నవ్వింది. అంత పెద్దావిడ నవ్వుతుంటే నాకా నవ్వులో సిగ్గు, మొహమాటం కనిపించాయి. అయితే ఆ సిగ్గులో అర్థం వేరు, ఏదో తప్పు చేస్తున్న భావన. ఎందుకలా నవ్వింది? మరోసారి ఆవిడ మొహంలోకి చూశాను. లేత నీలంకి ముదురు నీలం రంగు అంచున్న వెంకటగిరి జరీ చీర, మెడలో ఒంటిపేట బంగారు గొలుసు, ముత్యాల హారం, చెవులకి రాళ్లదుద్దులు, చేతులకి 2 బంగారు గాజులు. పచ్చగా ఉంది. కళ్ళద్దాల చాటున ఉన్న కళ్ళు ప్రశాంతంగా ఉన్నాయి. వయసులో ఆవిడ చాలా సౌందర్యవతి అనడానికి సాక్ష్యంలా ఆమె మేని మెరుపు అలాగే ఉంది. తెల్లగా ముగ్గుబుట్టలా ఉన్న జుట్టుకి నూనె బాగా రాసి గట్టిగా ముడేసింది. నా చూపులకి అటూ ఇటూ ఇబ్బందిగా కదిలి అంది, మా అబ్బాయి తీసుకొచ్చాడు, అరగంటలో వస్తానని ఎటో వెళ్ళాడు. ఆవిడ అలా చెప్పడంలో నాకేదో సంజాయిషి కనిపించింది. ఒంటరిగా ఇక్కడ కూర్చున్నందుకు నేను ఏమన్నా అనుకుంటున్నానేమో అనే సందేహం కలిగినట్టు అనిపించింది. మళ్ళీ అందావిడ కొంచెం సిగ్గుపడుతూ. నాకీ ఊరు కొత్త, ఎప్పుడూ రాలేదు. పిల్లలు చాలాసార్లు రమ్మన్నారు. ఇలా పార్కులో కూర్చోవడం ఏమిటోగా ఉంది. ఏమనాలో తెలియలేదు. పర్వాలేదు అన్నాను. మీరు రోజు నడుస్తారు కాబోలు. మా అబ్బాయి నన్ను కూడా కాసేపు నడవమన్నాడు. కానీ నా వల్ల కాలేదు. కాళ్ళు నొప్పులు, పెద్దదానయ్యాను అందావిడ. ఎక్కడుంటారు అడిగాను. ఆవిడ మొహం నాకు బాగా కొత్త. ఇంతకాలంగా ఈ కాలనీలో ఉంటున్నా ఎప్పుడూ ఆవిడ్ని చూడలేదు. ఏ పేటో నాకు తెలియదు. మా అబ్బాయి దగ్గరకు వచ్చాను. ఆయన అదే, నా దేవుడు పోయి 4 నెలలు అయింది. నర్సాపూర్ మాది. మా తమ్ముడు తీసుకొచ్చి అబ్బాయి దగ్గర దింపాడు. వీడికి పాపం లీవ్ దొరకలేదు ఆఫీసులో. తండ్రి చనిపోతే తల్లిని దగ్గరికి తెచ్చుకోవడానికి లీవ్ దొరకలేదా కొడుక్కి? నాకెందుకో నమ్మబుద్ధి కాలేదు. నా కొడుకులు చాలాసార్లు వాళ్ళకిష్టం లేనివి అవాయిడ్ చేయడానికి లీవు లేదని వంకబెట్టడం నాకు తెలుసు. పెద్దావిడని చూస్తుంటే జాలేసింది. 80 దాటి ఉంటాయి. నడవలేని తల్లిని ఎంత దూరం నుంచి తీసుకొచ్చి ఇక్కడ వదిలేశాడో. ఎంతసేపు అయింది మీరిక్కడికి వచ్చి అడిగాను. 1 గంట దాటుతుందేమో అందావిడ పరిసరాలను పరికిస్తూ. మళ్ళీ అంది, ఏదో పనుంది, అది చూసుకుని అరగంటలో వస్తానమ్మా, ఇక్కడే కూర్చో, అందరూ ఉన్నారుగా, భయమేం లేదు అని చెప్పి వెళ్ళాడు. వస్తాడులేండి. 1 గంట దాటుతోందా? అరగంటలో వస్తానని వెళ్ళాడా? విస్తుబోయాను. ఆవిడకి కొడుకు మీద ఎంత నమ్మకం! నేను ఇలాగే నమ్మాను. కాని ఏం జరిగింది? ప్రతి తల్లి తన పిల్లల్ని నమ్ముతూనే ఉంటుంది కాబోలు, గొర్రె కసాయివాడిని నమ్మినట్టు. నాలో అనుమానం చిన్న మొక్క నుంచి మహావృక్షంగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఖచ్చితంగా తల్లినిక్కడ వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు. బలవంతంగా మేనమామ తెచ్చి తన దగ్గర వదిలేసినందుకు ఇలా వదిలించుకున్నాడు కాబోలు. ఎంత దారుణం! బహుశా భార్య చెప్పి ఉంటుంది.
ఎక్కడైనా వదిలేసి రండి, ఈ ముసల్దాని సేవలు నేను చేయలేనని. భార్య మాట జవదాటక తల్లినిక్కడ ఈ పార్కులో వదిలాడు. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. నాకో సొంత ఇల్లంటూ ఉంది కాబట్టి నా కొడుకులు వాళ్లే వెళ్ళిపోయారు. కానీ వాళ్ల ఇళ్లల్లో ఉండి ఉంటే నా బతుకు కూడా ఈవిడి బతుకులాగే. దేవుడు కరుణామయుడు. ఎంతమంది పిల్లలు మీకు? ఆవిడ అడిగింది. నేను సమాధానం చెప్పకుండా ఎదురు అడిగాను. మీకు? నాకిద్దరు మగపిల్లలు, 3 ఆడపిల్లలు. అమ్మాయిలు 3 అమెరికా వెళ్లారు. చిన్నాడు బెంగుళూరు, పెద్దాడిక్కడ హైదరాబాదు. అదేదో కంపెనీలో పెద్ద ఆఫీసరు. కోడలు కూడా ఉద్యోగమే. వాళ్ళకిద్దరు పిల్లలు. అందరికీ 2 పిల్లలు. ఏదో ఆ భగవంతుడి దయవల్ల అంతా బాగున్నారు తల్లి. ఆవిడ మాటల్లో నిశ్చింత. అదృష్టవంతురాలు అనుకున్నాను. వెంటనే మళ్ళీ అనిపించింది, ఏం అదృష్టం? నాలాగే ఆవిడ అనుకుంటోంది కాబోలు. ఇప్పుడు తెలుస్తుంది. తెలివైన కొడుకు ఊరు కాని ఊరిలో ఏమీ తెలియని తల్లిని, నడవలేని తల్లిని ఇలా వదిలేసి వెళ్ళిపోవడం అంటే అతని తెలివితేటలకి శభాష్ అనాలనిపించింది. నా కొడుకుల కన్నా 2 ఆకులు ఎక్కువే చదివినట్టున్నాడు. గొప్ప నటుడు కాబోలు. పాపం, ఈవిడెక్కడికి వెడుతుందిప్పుడు? ఏం చేస్తుంది? ఇప్పటికే 7 దాటుతోంది. కొడుకు ఉండే ఏరియా కూడా తెలియదు పాపం. నేనేదన్నా సాయం చేయగలనా? నాకిల్లుంది. నా పెన్షను ఆయన పెన్షను కలిపి నెలకి బాగానే వస్తుంది. ఆర్థికంగా ఇబ్బంది లేదు. ఒకరికొకరు తోడుగా ఉండొచ్చు. నాతో తీసుకెళ్ళిపోతే? నిజమే, అలవాట్లేని ఒంటరితనం నరకంలా అనిపిస్తోంది. తీసుకెళ్ళిపోతే వస్తుందా? నా కొడుకు వస్తాడు, తీసుకెళ్తాడు అని ఇలాగే ఎదురు చూస్తూ ఇక్కడే కూర్చుంటుందా? ఎంతసేపు? రాత్రి అవుతుంది. పార్క్ వాచ్మ్యాను ఇంకో అరగంటలో అందర్నీ వెళ్ళిపోమని చెప్పి గేటు మూస్తాడు. అప్పుడెక్కడికి వెడుతుంది? ఈమెకి చెప్పాలి, నీ కొడుకు రాడమ్మా పిచ్చి తల్లి అని చెప్పాలి. నమ్ముతుందా? నమ్మకేం చేస్తుంది? ఇవాళ కాకపోతే రేపైనా, ఈ రాత్రంతా ఫుట్పాత్ మీద గడిపాకైనా నమ్మాలి. తీరా నేనింత జాలిపడి సాయం చేశాక ఏం జరుగుతుందో? ఆవిడ ఎలాంటిదో, ఎలాంటిదైనా తోటి స్త్రీని, పైగా ఇలా ఊరు కాని ఊరులో ఒంటరిగా వదిలేసి వెళ్ళడానికి మనసొప్పలేదు. కొడుకు కసాయివాడు, వృద్ధురాలైన తల్లి, పాతవైన ఫర్నిచరు అన్నీ ఒక్కటే వాళ్ల దృష్టిలో. అందుకే టీవీ, ఫ్రిడ్జు పారేసినట్టు తల్లిని కూడా ఈ పార్కులో పడేసి వెళ్ళాడు. ఎన్ని వార్తలు చూడ్డం లేదు? వృద్ధురాలైన తల్లిని చెత్తకుండీల దగ్గర అక్కడ ఇక్కడ వదిలేసి వెళ్లే కొడుకుల గురించి. ఈవిడ కొడుకు కొంచెం పెద్ద మనిషి కాబోలు. పార్కులో వదిలాడు. అవును, ఈ పార్కుకి చాలామంది వస్తుంటారు. ఎవరో ఒకరికి ఆవిడ అవసరం ఉండే ఉంటుంది. అలా ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళిపోతారని ఆశించినట్టున్నాడు. కానీ ఎవరు తీసుకెళ్తారు? కనీసం ఓ 20 ఏళ్ళు తక్కువ ఉండి, నాలా 50లో ఉండి ఉంటే కాస్త ఇంట్లో వంట వార్పు చేస్తుందని తీసుకెళ్లేవాళ్ళు. ఈవిడని ఈ వయసులో ఎవరు తీసుకెళ్తారు? సొంత పిల్లలకే పనికిరాని ఈ స్త్రీ పరాయి వాళ్ళకి ఎవరికి పనికొస్తుంది? పోని ఈవిడ్ని ఏదన్నా వృద్ధాశ్రమానికి అప్పగిస్తే? సన్నగా మూలుగుతూ రోడ్డు చివరి దాకా ఆశగా ఎదురుచూస్తున్న ఆమెను చూస్తుంటే గుండె తరుక్కుపోయింది. నెమ్మదిగా సూర్యుణ్ణి తరిమేస్తూ చీకటి ఆక్రమించుకుంది. గాలిలో చల్లదనం మరింత పెరిగింది. ఒక్కొక్కటే స్ట్రీట్ లైట్స్ వెలగడం మొదలుపెట్టాయి. పార్కులో జనం నెమ్మదిగా ఇంటి ముఖం పట్టారేమో, బాగా పలచబడ్డారు. ఆవిడ తల తిప్పి రోడ్డు వైపు చూస్తూ అంది, చీకటి పడింది. ఎక్కడికెళ్లాడో? అసలే ఈ పట్నంలో మోసాలు ఎక్కువట. మనుషులు కూడా ముందు వెనక చూసుకోకుండా బళ్ళు నడుపుతారట. పిచ్చి తండ్రి, జాగ్రత్తగా వస్తే చాలు. ఆవిడ స్వరంలో ఆదుర్ద, కొడుకు క్షేమం పట్ల ఆందోళన, మాతృప్రేమ. అరగంటలో వస్తానని వెళ్ళిన కొడుకు తనని మోసం చేసి వెళ్ళినా ఆ తల్లి హృదయం అతనెలా ఉన్నాడో అని ఆరాటపడుతోందే గాని కొడుకు తన్ని మోసం చేసి వెళ్ళాడేమో అని అనుకోవడం లేదు. ఆవిడ అమాయకత్వానికి జాలేసింది. చాలా రోజుల తర్వాత నడిచానేమో, నా కాళ్ళ నొప్పి మొదలైంది. నీరసం వచ్చేస్తోంది. కొంచెం చీదరగా కూడా ఉంది. ఇంటికెళ్ళి స్నానం చేసి ఇంత తిని పడుకోవాలి. కానీ ఈ పెద్దావిడ్ని వదిలేసి వెళ్ళడానికి మనస్కరించడం లేదు. ఇంకెవరన్నా చుట్టాలు ఉన్నారా? కొడుకు ఫోన్ నెంబర్ తెలిసేమో. మీ అబ్బాయి ఫోన్ నెంబర్ ఉందా అని అడిగాను. లేదమ్మా, నాకేం తెలుస్తాయి అవన్నీ? వాడే వస్తాడు. ఎవరన్నా స్నేహితులు కలిశారో, ఏదన్నా ఇబ్బంది వచ్చిందో వస్తాడు. ఆవిడ స్వరం దృఢంగా పలికింది. లైట్ల వెలుగులో ఆ కళ్ళద్దాల చాటున ఉన్న కళ్ళల్లో మెరుస్తున్న విశ్వాసం చూస్తుంటే, ఓ తల్లి, ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్ము, కానీ
ఈ వయసులో కొడుకుల్ని నమ్మకు అని అరవాలనిపించింది. అప్రయత్నంగా అన్నాను. వస్తాడా? మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళాడు. తప్పు కదా? చటుక్కున అందావిడ. వాడి వెనకాల నేనెక్కడికి వెళ్ళగలనమ్మా? వాడేదో పని మీద వెళ్ళాడు. వస్తాడు, తప్పకుండా వస్తాడు. కాస్త అటూ ఇటూ. గొర్రె కసాయివాడిని నమ్ముతుంది. తల్లి తన పిల్లలు ఎలాంటి వాళ్ళైనా పిల్లల్నే నమ్ముతుంది. రాడు రాడు నా అంతరాత్మ ఘోషించింది. నాకింక చేత కావటం లేదు. వెళ్ళాలి నెమ్మదిగా అన్నాను. మా ఇల్లు అదిగో అదే చేత్తో చూపిస్తూ అన్నాను. నా ఆరోగ్యం బాగాలేదు. వెళ్తున్నాను. కానీ మీరొక్కరే. నాకేం భయం లేదు, వెళ్ళమ్మా. నాకోసం నువ్వెందుకు కూర్చోవడం పాపం? ఆవిడ కొడుకు మీద నమ్మకంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా బాగా ఎక్కువ అనిపించింది. నెమ్మదిగా కర్ర అందుకున్నాను. నా మనసు లేవడానికి అంగీకరించడం లేదు. కొడుకు చేతిలో మోసపోయిన ఈ తల్లినిలా ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళను? నేను ఒక తల్లినే. నా కొడుకు ఇలా మోసం చేయకపోయినా మరోలా చేశాడు. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఆవిడ వయసులో లేకపోవచ్చు. ఆవిడ ఇక్కడే ఇలాగే కూర్చుంటే తెల్లారేసరికి ఈ పార్కులో ఇక్కడే ఈవిడ శవంగా పడి ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. వణికిపోయాను. ఆవిడ్ని బలవంతంగానైనా తీసుకువెళ్లాలనిపించింది. ఓ పని చేయండి. నా నోట్లో మాట నోట్లో ఉండగానే పార్కు గేట్లోంచి వడివడిగా ఒక ఆకారం కనిపించింది. తెల్ల పైజమా, లాల్చి, దృఢమైన పర్సనాలిటీ. అడుగో వచ్చాడు. ఆవిడ స్వరంలో ఉత్సాహం. వెధవ ట్రాఫిక్. ఎంత ట్రాఫిక్కో! అరగంట ఇరుక్కుపోయాను. పద్మవ్యూహంలోంచి వచ్చినట్టుగా ఉందమ్మా. ఎంత టెన్షన్ పడ్డానో. నిన్నొక్కదాన్నే వదిలేసి వెళ్ళాను. చీకటి పడింది. పద పద. బాగా ఆకలేస్తోందమ్మా. మిరపకాయ బజ్జీలు తెచ్చాను. కారులో ఉన్నాయి, తిందుగాని పద. ఈవిడ పాపం నాకు తోడుగా ఉన్నారా? నేను కంగారు పడ్డాను. నీకేం ఇబ్బంది కాలేదు కదా? ఆవిడ ప్రేమగా అంటూ నెమ్మదిగా లేవబోతుంటే, అలాగా అంటూ నా వైపు కృతజ్ఞతగా చూస్తూ ఆవిడ 2 భుజాలు పట్టుకుని పసిపిల్లను లేపినట్టు లేపి అత్యంత శ్రద్ధగా భక్తిగా తీసుకువెళ్తున్న ఆ కొడుకుని పల్చటి కన్నీటి తెరల మధ్య నుంచి చూస్తూ ఉండిపోయాను. విసురుగా వీచిన ఓ గాలి అలా నా వీపు మీద చెళ్ళున చరిచి హేళనగా నవ్వింది. కథ సమాప్తం.